ఒక్క ఏకాదశి వ్రతం చేస్తే ఎన్నో జన్మల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయి. పితృదేవతలకు కూడా శాంతి కలిగించే మహిమాన్వితమైన ఏకాదశి ఏదో తెలుసా? శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఆషాఢ మాసంలోని పవిత్రమైన ఏకాదశి కామికా ఏకాదశి. ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించి ఉపవాసం చేసి విష్ణునామస్మరణ చేస్తే మనసులోని కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా పితృదేవతల అనుగ్రహం కోసం, కుటుంబంలో శాంతి కోసం, చేసిన పాపకర్మల నుంచి విముక్తి కోసం ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే అసలు కామికా ఏకాదశి ఎందుకు వచ్చింది? దీని వెనుక ఉన్న పురాణ కథ ఏమిటి? ఈ వ్రతాన్ని ఎలా చేయాలి? ఏం చేస్తే పుణ్యం లభిస్తుంది? ఈ విషయాలన్నిటినీ ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కామికా ఏకాదశి అంటే ఏమిటి? హిందూ పంచాంగం ప్రకారం ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయి. ఆషాఢ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని కామికా ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది. కామిక అనే పేరుకు కోరికలను నెరవేర్చేది అనే భావం కూడా ఉంది. అందుకే భక్తులు ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించి కుటుంబ సుఖశాంతుల కోసం, పాప విముక్తి కోసం, పితృదేవతల శాంతి కోసం, మంచి ఆరోగ్యం కోసం, జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోవడం కోసం భక్తితో వ్రతం చేస్తారు. కామికా ఏకాదశి పురాణ కథ. ఒకప్పుడు ఒక రాజ్యంలో ధర్మపరుడైన రాజు ఉండేవాడు. అతని రాజ్యంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించేవారు. ప్రతిరోజు శ్రీ మహావిష్ణువును పూజిస్తూ, బ్రాహ్మణులను గౌరవిస్తూ, ప్రజలను తన సొంత కుటుంబంలా చూసుకునేవాడు. అయితే ఒకరోజు అనుకోకుండా అతని జీవితంలో ఒక పెద్ద సమస్య ఎదురయ్యింది. ఒక బ్రాహ్మణుడితో జరిగిన సంఘటన కారణంగా అతని మనసులో తీవ్రమైన పశ్చాత్తాపం కలిగింది. తాను చేసిన తప్పుకు పరిహారం ఏమిటో తెలియక రాజు ఎంతో బాధపడతాడు. నేను చేసిన తప్పు నుంచి ఎలా విముక్తి పొందాలి? నా పాపం ఎలా తొలగుతుంది అని ఆలోచిస్తూ ఉండేవాడు. చివరికి ఒక మహర్షిని ఆశ్రయించాడు. రాజు తన సమస్యను మొత్తం ఆ మహర్షికి వివరించాడు. మహర్షి రాజును ఓదార్చి ఇలా చెప్పాడు. రాజా, పాపం చేసిన తర్వాత పశ్చాత్తాపపడడం మంచిదే, కానీ దైవభక్తితో ప్రాయశ్చిత్తం చేయాలి. ఆషాఢ మాసం కృష్ణపక్షంలో వచ్చే కామికా ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించు అని చెప్తాడు. కామికా ఏకాదశి వ్రత మహిమ. ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజిస్తూ ఉపవాసం ఉండాలి. విష్ణు నామస్మరణ చేయాలి. తులసి దళాలతో స్వామివారిని పూజించాలి. రాత్రి భగవంతుని స్మరిస్తూ జాగరణ చేయడం మరింత పుణ్యాన్ని ఇస్తుంది అని చెప్తాడు. మహర్షి ఇంకా ఇలా అంటారు. తులసి దళాలతో శ్రీ మహావిష్ణువును పూజించడం చాలా పవిత్రమైనది. భక్తితో సమర్పించిన చిన్న తులసి దళం కూడా స్వామివారికి ఎంతో ప్రీతికరం. రాజు మహర్షి చెప్పిన విధంగా కామికా ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. ఆ రోజు ఉదయం పవిత్ర స్నానం చేసి శ్రీ మహావిష్ణువును పూజించాడు. తులసి దళాలను సమర్పించాడు. విష్ణు సహస్రనామం, విష్ణు నామస్మరణ చేశాడు. ఉపవాసం ఉండి రాత్రంతా భగవంతుణ్ణి ధ్యానించాడు. మరుసటి రోజు ద్వాదశి పారణ చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టి దాన ధర్మాలు చేశాడు. ఆ విధంగా వ్రతాన్ని పూర్తి చేసిన తరువాత రాజు మనసులో ఉన్న పశ్చాత్తాపం తొలగిపోయింది. దైవానుగ్రహంతో అతని జీవితం తిరిగి ప్రశాంతంగా మారింది. అప్పటి నుంచి కామికా ఏకాదశి వ్రతం పాప పరిహారానికి, విష్ణు అనుగ్రహానికి ఎంతో పవిత్రమైన వ్రతంగా ప్రసిద్ధి చెందిందని పురాణ కథనం చెబుతుంది. కామికా ఏకాదశి వ్రత కథ పూర్తిగా చెప్తానండి, తప్పకుండా అందరూ వినండి. ఒక్కసారి ధర్మరాజైన యుధిష్ఠిరుడు శ్రీకృష్ణ పరమాత్మని ఇలా అడుగుతాడు. ఓ కృష్ణ, ఓ జనార్దన, దేవశయని ఏకాదశి మహిమను మీ నోటి నుంచి విన్నాను. ఇప్పుడు ఆషాఢ మాస కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి గురించి తెలుసుకోవాలని ఉంది. ఆ ఏకాదశి పేరు ఏమిటి? దాని మహిమ ఏమిటి? ఏ విధంగా వ్రతం చేయాలి?
ఎవరిని పూజించాలి, ఆ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఎలాంటి పుణ్య ఫలాలు లభిస్తాయి, దయచేసి నాకు వివరంగా చెప్పండి అని ప్రార్థించాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చిరునవ్వు నవ్వి యుధిష్ఠిరుడితో ఇలా చెప్తాడు: ఓ ధర్మరాజా, నీవు అడిగిన ప్రశ్న చాలా పవిత్రమైనది. ఆషాఢ మాస కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని కామికా ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి మహిమను ఒకప్పుడు దేవర్షి నారదుడు బ్రహ్మదేవుణ్ణి అడిగాడు. బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పిన ఆ పవిత్రమైన కథను ఇప్పుడు నీకు చెప్తాను, శ్రద్ధగా విను. పూర్వం ఒకసారి దేవర్షి నారదుడు బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అక్కడ కమలాసనంపై ఆశీసుడై ఉన్న బ్రహ్మదేవుణ్ణి దర్శించి నమస్కరించాడు. ఓ తండ్రి, ఓ బ్రహ్మదేవ, లోకంలోని ప్రజల పాపాలను తొలగించి వారికి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలిగించే పవిత్రమైన వ్రతాల గురించి మీరు ఎన్నోసార్లు చెప్పారు. ఇప్పుడు ఈ కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆ ఏకాదశి పేరు ఏమిటి? దాని ప్రత్యేకత ఏమిటి? ఆ రోజున ఏ దేవుణ్ణి పూజించాలి? ఎలాంటి నియమాలు పాటించాలి? దాన్ని ఆచరించిన వారికి ఎలాంటి ఫలితం లభిస్తుంది? దయచేసి నాకు వివరంగా చెప్పండి అని నారదుల వారు బ్రహ్మదేవుడిని అడుగుతారు. అప్పుడు బ్రహ్మదేవుడు తన కుమారుడైన నారదుడితో ఇలా అన్నాడు: నారద, నీవు అడిగింది ఎంతో పవిత్రమైన విషయం. ఈ ఏకాదశి పేరు కామికా ఏకాదశి. ఈ ఏకాదశి మహిమను వినడం, చదవడం, భక్తితో స్మరించడం కూడా ఎంతో పుణ్యప్రదమైనదని పురాణాలలో వర్ణించబడింది. ఈ మహావిష్ణువుకు ప్రీతికరమైన ఏకాదశి. బ్రహ్మదేవుడు నారదుడితో ఇలా చెప్పాడు: నారద, కామికా ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును భక్తితో పూజించాలి. ప్రత్యేకంగా తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజించడం ఎంతో పవిత్రమైనదిగా భావించబడుతుంది. బంగారం, వెండి రత్నాలు వంటి విలువైన వస్తువులను సమర్పించడం కంటే భక్తితో సమర్పించే తులసి దళానికి శ్రీహరికి ఎంతో ప్రాధాన్యత ఉందని ఈ ఏకాదశి మహిమ చెబుతుంది. అప్పుడు నారదుడు ఆశ్చర్యంతో అడిగాడు: ఓ తండ్రి, అంతటి మహిమ ఈ చిన్న తులసి దళానికి ఎలా వచ్చింది? నారద, తులసి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. భక్తితో సమర్పించిన తులసి దళం భగవంతునిపై మనకు ఉన్న ప్రేమకు ప్రతీక. అందుకే కామికా ఏకాదశి రోజున తులసి దళాలతో శ్రీహరిని పూజించడం ఎంతో శ్రేష్టమైనదని భావిస్తారు. ఈ పవిత్రమైన ఏకాదశి రోజున శ్రీహరి ముందు దీపాన్ని వెలిగించడం కూడా ఎంతో పుణ్యప్రదమైనదిగా చెప్పబడింది. ఎలా ఒక్క చిన్న దీపం చీకటిని తొలగిస్తుందో, అలాగే భగవంతుని స్మరణ మన జీవితంలోని అజ్ఞానంధకారాన్ని తొలగించే మార్గాన్ని చూపుతుంది. కాబట్టి కామికా ఏకాదశి రోజున భక్తితో దీపం వెలిగించి శ్రీ మహావిష్ణువును ప్రార్థించాలి. నారద, కామికా ఏకాదశి రోజున శ్రీహరికి తులసి దళాలు సమర్పించే భక్తుడికి ఎంతో పుణ్యం లభిస్తుందని పురాణ మహిమ చెబుతుంది. తులసి దళం చిన్నదే కావచ్చు, కానీ దాన్ని భక్తితో సమర్పించినప్పుడు దాని విలువ అపారమైనది. ఎందుకంటే భగవంతుడు మనం సమర్పించే వస్తువు విలువను కాకుండా మన భక్తిని చూస్తాడు. నారద, కామికా ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు నామాన్ని స్మరించాలి. ఓం నమో నారాయణాయ అని భక్తితో జపించాలి. విష్ణు సహస్రనామం చదవాలి. శ్రీహరి కథలను వినాలి. భగవంతుని గుణాలను స్మరించాలి. సాధ్యమైనంత వరకు రాత్రి జాగరణ చేసి భగవంతుని స్మరణలో గడపవచ్చు. ఓ తండ్రి, ఈ వ్రతం వల్ల లభించే ఫలితం ఏమిటి? నారద, కామికా ఏకాదశి పాపాలను తొలగించే మహిమాన్వితమైన వ్రతంగా పురాణాలలో చెప్పబడింది. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి శ్రీ మహావిష్ణువును పూజించే వారికి దైవానుగ్రహం లభిస్తుంది. ఈ ఏకాదశి మహిమను భక్తితో వినడం, చదవడం కూడా పుణ్యప్రదమైనదిగా చెప్పబడింది.
కామికా ఏకాదశి గురించి మరో ముఖ్యమైన విశ్వాసాన్ని కూడా బ్రహ్మదేవుడు నారదుల వారికి వివరించారు. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువును పూజించి పితృదేవతలను స్మరించడం వల్ల వారి పట్ల మన కృతజ్ఞతను వ్యక్తం చేసినట్లవుతుంది. వారి పేరుతో సత్కార్యాలు చేయడం, దానం చేయడం, అన్నదానం చేయడం వంటి మంచి పనులు చేయవచ్చు. అందుకే చాలామంది భక్తులు కామికా ఏకాదశి పితృదేవతలను స్మరించుకునే పవిత్రమైన రోజుగా కూడా భావిస్తారు. నారదుల వారు మళ్ళీ బ్రహ్మదేవుని అడుగుతారు, ఓ తండ్రి, ఈ వ్రతాన్ని ఆచరించడానికి శరీరాన్ని బాధించేంత కఠినంగా ఉపవాసం చేయాలా? బ్రహ్మదేవుడు ఇలా సమాధానం ఇచ్చాడు, నారద, వ్రతం యొక్క ప్రధాన ఉద్దేశం భగవంతునిపై భక్తిని పెంచుకోవడం. తమ ఆరోగ్యం, శక్తికి అనుగుణంగా భక్తులు ఉపవాసం చేయాలి. ఆహార నియమం మాత్రమే వ్రతం కాదు. మనస్సును నియంత్రించుకోవడం, చెడు మాటలు మాట్లాడకపోవడం, ఇతరులను బాధించకపోవడం, దైవ నామస్మరణ చేయడం, దానం చేయడం, ఇవన్నీ కూడా వ్రతంలో భాగమే. సాధ్యమైన వారు కామికా ఏకాదశి రాత్రి శ్రీహరి నామస్మరణ చేస్తూ జాగరణ చేయవచ్చు. విష్ణు సహస్రనామం చదవవచ్చు, విష్ణు స్తోత్రాలు పఠించండి, భగవంతుని కథలను వినవచ్చు. మనస్సును భగవంతునిపై నిలిపి ఉంచడం అత్యంత ముఖ్యమైనది. మరుసటి రోజు ద్వాదశి తిథి వచ్చినప్పుడు శాస్త్రోక్తమైన పారణ సమయాన్ని అనుసరించి వ్రతాన్ని ముగించాలి. ఆ తర్వాత భక్తులు తమ శక్తికి అనుగుణంగా దాన ధర్మాలు చేయవచ్చు, అన్నదానం చేయవచ్చు, అవసరమైన వారికి సహాయం చేయవచ్చు, పితృదేవతలను స్మరించుకోవచ్చు, శ్రీ మహావిష్ణువుకు కృతజ్ఞతలు చెప్పుకోవచ్చు. ఇంతవరకు నారదుడికి చెప్పిన కామికా ఏకాదశి మహిమను శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుడికి వివరించాడు. తరువాత శ్రీకృష్ణుల వారు ఇలా అన్నారు, ఓ ధర్మరాజా, కామికా ఏకాదశి మహిమను భక్తితో వినేవారు, చదివేవారు, ఇతరులకు వినిపించేవారు శ్రీహరి అనుగ్రహాన్ని పొందుతారని పురాణ విశ్వాసం. ఈ పవిత్రమైన రోజున భక్తితో శ్రీ మహావిష్ణువును పూజించి తులసీ దళాలు సమర్పించి ఆయన నామస్మరణ చేస్తే ఎంతో పుణ్యఫలం లభిస్తుంది. ఈ కథ మనకు ఒక గొప్ప విషయాన్ని చెబుతుంది. భగవంతునికి పెద్ద పెద్ద కానుకల కంటే నిజమైన భక్తి ముఖ్యం. విలువైన వస్తువుల కంటే నిష్కలమైన మనసు ముఖ్యం. ఉపవాసం కంటే దైవ స్మరణ ముఖ్యం. పూజా విధానం కంటే భక్తి, దయ, ధర్మం ముఖ్యం. అందుకే కామికా ఏకాదశి రోజున మన మనసులోని కోపాన్ని, ద్వేషాన్ని, చెడు ఆలోచనలను తగ్గించుకుని శ్రీమన్నారాయణ్ణి స్మరించుకుందాం. కామికా ఏకాదశి పూజా విధానం. ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ఇంటిని శుభ్రంగా ఉంచి పూజా స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి. శ్రీ మహావిష్ణువు ప్రతిమ లేదా చిత్రాన్ని ఉంచాలి. పీటపై పసుపు లేదా శుభ్రమైన వస్త్రాన్ని పరిచి దానిపై శ్రీ మహావిష్ణువు లేదా శ్రీమన్నారాయణుడి చిత్రాన్ని ఉంచాలి. వీలైతే లక్ష్మీదేవి సమేత శ్రీ మహావిష్ణువును పూజించవచ్చు. నెయ్యి లేదా నూనెతో దీపం వెలిగించి భగవంతుణ్ణి భక్తితో ప్రార్థించాలి. తులసీ దళాలు సమర్పించాలి. పసుపు, కుంకుమ, పూలు, తులసీ దళాలు సమర్పించి స్వామివారిని పూజించాలి. విష్ణు సహస్రనామం చదవండి లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని భక్తితో జపించవచ్చు. ఏకాదశి రోజున ఉపవాసం ఎలా? ఆరోగ్యం, వయస్సు, శారీరక పరిస్థితిని బట్టి ఉపవాస విధానాన్ని ఎంచుకోవాలి. సంపూర్ణ ఉపవాసం చేయలేని వారు పండ్లు, పాలు లేదా సాత్వికమైన పలహారం తీసుకుని ఉపవాసం చేయవచ్చు. చిన్నపిల్లలు, వృద్ధులు లేదా అనారోగ్య కారణాలు ఉన్నవారు బలవంతంగా ఉపవాసం చేయకూడదు. వ్రతంలో ముఖ్యమైనది కేవలం ఆకలితో ఉండడం మాత్రమే కాదు, మనసును భగవంతునిపై నిలపడం, చెడు ఆలోచనలు దూరంగా ఉంచడం,
సత్యం మాట్లాడడం, ఇతరులకు సహాయం చేయడం కూడా వ్రతంలో భాగమే. ఇందాక కథలో చెప్పాం కదండీ! రాత్రి జాగరణ చేయడం అదిని. ఈ ఏకాదశిలో రాత్రి జాగరణ అనేది ఖచ్చితంగా చేస్తారు చాలా వరకును. మీకు వీలైతే విష్ణు స్తోత్రాలు చదువుకుంటూ రాత్రంతా జాగరణ ఉండండి. భక్తితో స్వామిని స్మరించడం ముఖ్యమైనది. ఏకాదశి వ్రతంలో ద్వాదశి రోజు పారణకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉందండి. ద్వాదశి రోజు పారణ సమయం ప్రారంభమైన తర్వాత వ్రతాన్ని ముగించాలి. పారణ చేసిన తర్వాత దానం చేయడం కూడా చాలా మంచిది. అన్నదానం చేయడం, అవసరమైన వారికి ఆహారం ఇవ్వడం వంటి మంచి పనులు చేయండి. ఏకాదశి రోజున ఏ ఏకాదశి అయినా సరే మనం చేయకూడని పనులు ఏంటంటే ఇతరులను బాధ పెట్టకూడదు, కోపం, ద్వేషం పెంచుకోకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, అవసరమైన గొడవలకు దూరంగా ఉండాలి, చెడు ఆలోచనలు చేయకూడదు, భగవంతుని స్మరణను మర్చిపోకూడదు. అత్యంత ముఖ్యంగా వ్రతం చేస్తున్నాననే గర్వం ఉండకూడదు. భక్తి, వినయం, సాత్వికమైన ఆలోచనలు ఉండాలి. ఏకాదశి రోజున చేయదగిన మంచి పనులు: తులసి పూజ, విష్ణు పూజ, విష్ణునామస్మరణ, విష్ణు సహస్రనామ పారాయణం, అన్నదానం, పితృదేవతలను స్మరించడం, పేదలకు, అవసరమైన వారికి సహాయం చేయడం. కామికా ఏకాదశి కేవలం ఉపవాసం చేసే రోజు మాత్రమే కాదు, మనలోని చెడు ఆలోచనలను తగ్గించుకునే రోజు, మన తప్పులను గుర్తించి పశ్చాత్తాపపడే రోజు, ఇతరులను క్షమించే రోజు, మనసును భగవంతుని పాదాల వద్ద ఉంచే రోజు, మనకు ఉన్న దాంట్లో కొంత భాగాన్ని అవసరమైన వారికి పంచే రోజు. అందుకే ఈ వ్రతంలో భక్తి, నియమం, దానం, దయ ఎంతో ముఖ్యమైనది. చివరగా పూజ పూర్తయ్యాక దేవునికి ఇలా ప్రార్థించుకోండి: ఓ శ్రీమన్నారాయణ, మా కుటుంబంపై నీ కరుణ ఎల్లప్పుడూ ఉండేలా చూడు. మాకు ధర్మ మార్గంలో నడిచే బుద్ధిని ప్రసాదించు. మా పూర్వీకులకు శాంతిని కలిగించు. మా జీవితంలోని కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వు. మా మనసులో భక్తిని పెంచు. మా చేతుల ద్వారా ఎల్లప్పుడూ మంచి పనులే జరిగేలా ఆశీర్వదించు. ఓం నమో నారాయణాయ. శ్రీ మహావిష్ణువుకు జై. శ్రీ లక్ష్మీనారాయణ స్వామికి జై. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ కామికా ఏకాదశి శుభాకాంక్షలు. ఈ కథ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పురాణ కథలు, ఏకాదశి మహిమలు, పూజా విధానాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. ఓం నమో నారాయణాయ. శ్రీమన్నారాయణునికి జై. ధన్యవాదాలు.